జై గురుదత్త. పచ్చి డబల్ బీన్స్ మరియు పొటాటో కర్రీని చేద్దాం. పచ్చి డబల్ బీన్స్ దొరుకుతాయి. బీన్స్ లాగా ఉంటుంది, కాదంటే బీన్స్ గింజ కంటే పెద్ద గింజ పెద్దగా ఉంటుంది సీడ్స్. దాన్ని తీసుకొని నేను ఒక 100 గ్రాములు సీడ్స్ పక్కన తీసుకున్నాను. 2 పొటాటోస్ని చెక్కు తీసి కడిగి తరిగి నీళ్ళల్లో వేశాను. టొమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనాను సిద్ధం చేసుకున్నాను. 10 నిమిషాలు వేడి నీళ్ళల్లో జీడిపప్పు మరియు కొబ్బరి పలుకుల్ని నానబెట్టాను. మొదటగా కొబ్బరి పలుకులు మరియు జీడిపప్పుని మిక్సీలో వేసుకొని అందులోనే 1/2 టీ స్పూన్ కారపొడి, 1/4 టీ స్పూన్ పసుపు వేశాను. 1 ఫుల్ టీ స్పూను ధనియా జీరా పౌడర్ని కూడా వేశాను. 1/4 టీ స్పూను గరం మసాలా పొడిని వేశాను. వీటన్నింటినీ ఇప్పుడు మిక్సీ పట్టాలి. రుచికి తగినటువంటి సాల్ట్ని కూడా నేను వేశాను. మిక్సీ పట్టి ఆ పేస్ట్ని పక్కన పెట్టుకున్నాను. కుక్కర్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కాక పోపు దినుసులు వేసి చిటపటలాడాక ఇంగువ వేశాను. మొదటగా బాగా పండిన 2 టొమాటోలని కట్ చేసి పెట్టుకున్నవి వేశాను. తర్వాత 3 చీరిన పచ్చిమిర్చిని వేశాను. టొమాటో పైన స్కిన్ సపరేట్ అయితే సరిపోతుంది. తర్వాత డబల్ బీన్స్, 1/2 కప్పు డబల్ బీన్స్ వేశాను. ఇది ఏమీ ఎక్కువ నాననవసరం లేదు, పచ్చివే కదా. 100 గ్రాముల వరకు డబల్ బీన్స్ గింజల్ని వేశాను. తర్వాత పొటాటో ముక్కల్ని కూడా వేశాను. పొటాటోని తరిగిన తర్వాత కూడా కాసేపు నీళ్ళల్లో వేస్తే స్టార్చ్ ఎక్కువగా ఉంటే వెళ్ళిపోతుంది. డబల్ బీన్స్ ప్లేస్లో పచ్చి అలసందలు కూడా మనము వేసుకోవచ్చు. డబల్ బీన్స్ దొరికింది కాబట్టి నేను వేశాను. లేని పక్షంలో పచ్చి అలసందతో కూడా ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. తర్వాత గుప్పెడంత కరివేపాకును మరియు గుప్పెడంత పుదీనాను సన్నగా తరిగి వేశాను. ఇప్పుడు పేస్ట్ చేసుకున్నటువంటి మసాలా పేస్టుని వేశాను. 1 గ్లాస్ వరకు వాటర్ పోసి 4 వైపులా నిదానంగా కలపాలి. తర్వాత ఒక 2 విజిల్స్ రానిస్తే, 2 లేదా 3 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. ఈ కూర రైస్లోకి మరియు చపాతీ, రోటీ అన్నింటిలోకి కూడా చాలా కమ్మగా రుచిగా ఉంటుంది. మేమెప్పుడు ఈవినింగ్స్ చపాతీలోకి ఈ కూరని ప్రిఫర్ చేస్తాము. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.